నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. విష్ణువు సర్వాంతర్యామి. బ్రహ్మాండం చెందిదాకా ఆయనే నిండి ఉన్నారు. 3 అడుగులే చాలులే అంటూ వస్తున్నారు వామనుడు. మన ఈ వామనావతారం నాటికను ప్రదర్శించడానికి మన ప్రకాశం విద్యార్థులు మీ ముందుకు వస్తున్నారు. వీరి గురువు విశ్వనాథ్ గారు. గట్టి చప్పట్లతో వారిని ఆహ్వానించండి. శ్రీరామచంద్ర, ఎంత అదృష్టం కల్పించావయ్యా! ఈ బోధనతో భాగవతం నువ్వే రచించేలా చేస్తున్నావు. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరొంటుగాత పలుకగ నేలా. పలకవలసినది భాగవతం, పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడు. భాగవతం పలికితే భూమి మీద అన్ని కష్టాలు పోయి మోక్షం లభిస్తుంది. అందుకే భాగవతం తప్ప వేరొకటి పలకవలసిన అవసరం లేదు. నేనిప్పుడు వామనవతారం గురించి రాస్తున్నాను. నారాయణ నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నమస్తు నారాయణ, నమస్తే. ఏమైంది ఇంద్ర? ఈ వేషం ఏమిటి? నీ వారందరూ ఏరి? నారదుడిని కశ్యపుడిని వెంట పెట్టుకొని ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ ఇంద్రపదవికి ఏదైనా ముప్పు వచ్చిందా? నీకు తెలియంది ఏముంది? నీ ప్రియభక్తుడైన ప్రహ్లాదుని మనవడు బలి చక్రవర్తి. ఆ బలి చక్రవర్తికి ప్రహ్లాదుని మంచి గుణాలు కొన్ని వచ్చాయి. అయితే రాక్షస వంశంలో పుట్టిన కారణంగా కొన్ని రాక్షస గుణాలు కూడా కలిశాయి. ప్రభు, మరి ఇప్పుడు బలి చక్రవర్తిని లోకాలను జయించాలి. రాక్షసులకు గొప్ప గొప్ప పదవులు ఇచ్చారు. ఇంద్రుని తరలి కొట్టి స్వర్గలోకాలు స్వాధీనం చేసుకున్నాడు. అందుకే మేము మారుదేశంలో ఉన్నాము.
రాక్షసులే పొందుతున్నారు. దేవతలకు దినం ప్రమాదం పెరుగుతుంది. ప్రభు మరి ఎప్పుడు బలి చక్రవర్తిని ఆపేయాలా? బలి చక్రవర్తి గొప్ప దానవంతుడు. అన్ని గుణాలలో కన్నా దాన గుణమే అతనిలో గొప్పది. ఆ దాన గుణం వలన అతడు ముల్లోకాలను జయించాడు. ఇప్పుడు బలి చక్రవర్తిని ఎవరు ఆపలేరు. కష్టాలని పోయేది ఎప్పుడు. నువ్వే మా దిక్కు ప్రభు. కాపాడు దేవా, కాపాడు దేవా, కాపాడు దేవా. దేవతలారా భయపడకండి. నేను వామన అవతారం ఎత్తి బలి చక్రవర్తి మరియు రాక్షసులను అదుపులో ఉంచుతాను. అంతవరకు మీరు ఓపిక పట్టండి. కశ్యప మహర్షి, నేను వామనుడిగా నీ ఇంటే జన్మిస్తాను. మీరు నిష్ఠతో తపస్సు చేయండి. ఆ తపస్సు ప్రభావంతో మీ భార్య అదితి గర్భంలో అవతరిస్తాడు. అలాగే దేవ, మరి నేను బయలుదేరుతాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ నారాయణ నారాయణ. నారాయణ నాకు ప్రహ్లాద మహాశయ నమస్కారం. చిరంజీవి నాయన బలి చక్రవర్తి, ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నావు. తాత, రాక్షసుల శక్తి ఇప్పుడు క్షీణిస్తుంది. దాని కారణం ఏమై ఉండొచ్చు? నాయన బలి, శ్రీమన్నారాయణుడు అతిథి గర్భంలో వామనుడిగా అవతరించబోతున్నాడు. రాక్షసుల తేజస్సును ఆయనే హరిస్తాడు. ఆయన వలనే మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. తాత, మన శక్తివైన శ్రీహరిని నామమే పొగుడుతావా? ఇంకెవరైనా ఇలాగ మాట్లాడితే వారిని శిక్షించేవారిని. బలి, తాతకు నీతులు చెప్పే స్థితికి వచ్చావా? నువ్వు పరమాత్ముడైన విష్ణువుని నిందిస్తున్నావు. ఇది నీకు ఏమాత్రం మంచిది కాదు. నువ్వు త్వరలోనే నీ రాజ్యాన్ని కోల్పోవుగాక. తాత, నేను కోపంలో అనవసరంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. నాయనా బలి, ఈనాటి నుండి విష్ణు భక్తుడిపై ఉండు. ఆ శ్రీహరియే సమస్త జన్మకు రక్షకుడు. జై శ్రీమన్నారాయణ. నారాయణ శుక్రాచార్యుడికి నమస్కారం. ప్రభు, రాముడు ఇప్పుడే మన రాజ్యంలోకి వచ్చాడు. అతని రాక రాక్షసులకి శుభం కాదు. అతను ఏమడిగినా ఇవ్వడం మీకు మంచిది కాదు. దయచేసి నా మాట వినండి. గురువయ్య, మీరు ఇట్లా అనడం మంచిదా? నాపై కరుణ చూపి నేను చేసే దానానికి అడ్డు రాకండి. బలి చక్రవర్తి వచ్చిన వాడు సాధారణ వామనుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువే. శ్రీహరి ఈ రూపంలో వచ్చి నిన్ను మట్టు పెట్టాలని సంకల్పించాడు. మహర్షి, మీరన్నట్టు నిజంగా శ్రీహరిని వచ్చినట్టయితే నా అదృష్టవంతులు ఎవరు లేరు. శ్రీహరి చేయకుండా నా చేయి పైన ఉండడం నాకు ఆనందం కాదా? ఈ భూమిలో పేరు ప్రతిష్టలే శాశ్వతం. అయ్యా, మీరెవరో గొప్పవాళ్ళు ఉన్నారు. మీరెవరు
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నివాసం ఎక్కడ? నా నివాసం అని ఒక చోట ఎలా చెప్పగలను? ఈ చోట అన్ని చోట్ల నేనే ఉన్నాను. నేను ఎవరి వాడనని ఎలా చెప్పగలను? నాకు ప్రత్యేకంగా ఎవరు లేరు. నా అంతటా నేనే ఉన్నాను. నాకు ఇంతకు ముందు అపారమైన ఐశ్వర్యం ఉండేది. విన్నావా బలి? విష్ణువు సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉంటారు అని అర్థం. లక్ష్మీదేవి ఉండేది. ఈ అవతారం కోసం ఒంటరిగా వచ్చాను అని అంటున్నారు. నాకండి గురుదేవా. అయ్యా, మీకు కావాల్సింది ఏమైనా కోరుకోండి. నా ఆకారానికి తగినట్టు 3 అడుగుల భూమి ఇస్తే చాలు, ఇంకేమి వద్దు. నేను ముల్లోకాలు జయించాను. ఇంత చిన్న కోరిక ఎందుకు? పెద్దవి కోరుకో. డబ్బులు, మనలు, సంపద ఏమైనా కోరుకో. నేను బ్రహ్మచారిని. నాకు భోగ భాగ్యాలు అక్కర్లేదు. ముద్దు ముచ్చట ఎరగని వడుపుకు 3 అడుగులే చాలునులే, 3 అడుగులే చాలునులే, 3 అడుగులే చాలును. నీ కోరిక ప్రకారం 3 అడుగులు భూమి ఇస్తాను. అమ్మా, నా కన్ను. మరింతగా ఎదిగాడు. ఆకాశాన్ని మించాడు, సూర్యమండలాన్ని దాటాడు, పాలపుంత కన్నా ఎదిగాడు, సత్యలోకమంతా పెరిగాడు, చివరికి బ్రహ్మాండం అంతా చివరి దాకా ఆక్రమించాడు.
సార్థకమవుతుంది. జై శ్రీమన్నారాయణ. అంటే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కృషి, మేకప్ దగ్గర నుండి వాళ్ళు చెప్పినప్పుడు కానీ డ్రాప్ చేయడం, పిక్ చేయడం, ఏదైనా చాలా బాగా చేస్తారు పిల్లలు కూడా. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా చేస్తారు. మీ పిల్లలు మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉంటే మేము మరింత ఇన్నోవేటివ్గా ఇంకా చాలా చాలా బాగా చేద్దామని మాకు ఉత్సాహం వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా చెప్పారు. మేము పిల్లల పండుగ ద్వారా మనందరం చిన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసుంటాము, సినిమాలలో చూసుంటాము, నాటకాల్లో చూసుంటాము. ఒక విధంగా అందరూ వాపోతున్నది ఏంటంటే ఈ మన ప్రాచీన సాహిత్యంలో ఉన్న గొప్ప విలువలు, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని కొత్త తరం వాళ్ళు చవి చూడలేకపోతున్నారు. వాళ్లకు ఎప్పుడు చూసినా కానీ సినిమాలు, ఆ టంకుచిక పాటలు, ఆ నాట్యాలు, వాటి మీదనే ఆసక్తి పోతున్నది అని మనం బాధపడుతున్న సమయంలో మనబడి వేదిక ద్వారా మన ప్రాచీన సాహిత్యాన్ని పిల్లలకి, తద్వారా తల్లిదండ్రులకు మరోసారి చవి చూపాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాము. నేను ప్రతి సంవత్సరం గమనిస్తున్నాను, విశ్వ గారు స్వయంగా తనే రచించి పిల్లలకు శిక్షణ ఇప్పించి పద్యము అనేది తెలుగు వారికి ప్రత్యేకమైన ఒక కళ. పద్యము చెప్పడం అంటే మామూలుగా ఏదో ఉప్పు కప్పు రంగు ఒక పోలిక నుండి అవి కూడా గొప్పదే, అట్లా చెప్పడం కూడా గొప్పనే. కానీ రాగయుక్తంగా, భావయుక్తంగా పద్యాలు చెప్పడం అనేది మన తెలుగు వారికి మాత్రమే ఉన్న కళ. మీరు చూడండి, మన పాత ప్రాచీన నాటకాలు, పాండవోద్యోగ పర్వాల్లో ఉన్న చెల్లియో చెల్లకో, ఆ పద్యాలు ఇప్పటికీ తెలిసినా, అర్థం తెలిసినా తెలియకున్నా చాలా మంది చెప్పుకుంటారు. అసలు అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మల దగ్గర ఈ పద్యాలు చెప్తే అయితే వాళ్ళు మైమరిచిపోతారు. సో ఈ తర్వాతి తరం వారు సరే అట్లా చేసినామో చేయలేదో తెలియదు కానీ, మనకి ఇంత మంచి వేదిక దొరికిందో దొరకలేదో తెలియదు కానీ, మనబడి ద్వారా కనీసం వాటిని మళ్ళొక్కసారి పిల్లలకి పరిచయం చేసి ఆ తాతయ్యలకి, నానమ్మలకి, అమ్మమ్మలకి మరొకసారి ఆనందాన్ని తీసుకురావాలన్న ఉద్దేశము. విశ్వాలకు చాలా చాలా సంతోషం.